దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం సమర్థనీయం కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుందన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని సాకుగా చూపి పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం సామాన్యుల నడ్డి విరచడమేనన్నారు. ఇటీవల జరిగిన 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచమని పదే ప్రకటించిందని గుర్తు చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన 10 రోజులు గడవక ముందే లీటర్కి 3 రూపాయలు పెంచేసిందన్నారు. ఇది ప్రజలను వంచినట్లు కాదా అని ప్రశ్నించారు. కేవలం ఓట్లు ఎన్నికల్లో విజయం కోసం మోదీ అబద్ధాలు చెప్తున్నారని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఇది విశ్వాసఘాతకమన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంచాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం సమర్థనీయం కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుందన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని సాకుగా చూపి పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం సామాన్యుల నడ్డి విరచడమేనన్నారు. ఇటీవల జరిగిన 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచమని పదే ప్రకటించిందని గుర్తు చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన 10 రోజులు గడవక ముందే లీటర్కి 3 రూపాయల చొప్పున పెంచారన్నారు. ఇది ప్రజలను వంచినట్లు కాదా అని ప్రశ్నించారు. కేవలం ఓట్లు ఎన్నికల్లో విజయం కోసం మోదీ అబద్ధాలు చెబుతారని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఇది విశ్వాసఘాతకమన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.